చక్కటి నామం. ఖాళీగా ఉందా? ఈ ఇన్‌స్టాగ్రామ్‌లు, సోషల్ మీడియాలు అవి పిచ్చి వెతుక్కుని ఇదిలాగా, అదలాగా లేతే చీరలు చూసుకుని ఎక్కడ ఏ షాపింగ్ పెట్టారా అని, ఎక్కడ ఏది పెట్టారా అని అయ్యి కాదు. ఖాళీగా ఉన్నామనుకోండి, చక్కగా మనసులో స్వామిని ఊహించుకోండి. స్వామికి ఈ బట్టలు కడితే బావుంటారా? ఈ నామం పెడితే బావుంటారా? ఈ పూలదండేస్తే బావుంటుందా? లేకపోతే రేపొద్దుట పూజకి ఎలా చేస్తే బావుంటుంది? స్వామికి ఎలాగా రేపొద్దుట ఇంకా వెరైటీగా ఏసి చేద్దామా? లేతే ఇంకా కొత్త నామం ఏమన్నా నేర్చుకుందామా? లేతే కొత్త శ్లోకం ఏమన్నా నేర్చుకుందామా? ఖాళీగా కూర్చున్నామా? శ్రీపాద శ్రీవల్లభ చరితామృతంలో పలానా పేజీలో పలానాదుందంట గదా! అని చెప్పి నెతకండి. ఆ పదం ఎక్కడుందో నెతకండి. నెతుకుతున్నప్పుడు మీకు కొన్ని కొన్ని వాక్యాలు కనపడతా ఉంటాయి. అవి మీరు చదవచ్చు. చదివినయేంటంటే మీ మనసులో మీకు నిలకడగా నిలబడతాయి. గబుక్కున ఇలాంటి సందర్భాలేమన్నా వచ్చినప్పుడు చక్కగాని అమ్మ పలానా పేజీలో పలానా మాటుందమ్మా అని చెప్పుకోవడానికి బావుంటుంది. కానీ ఒకటి చెప్తున్నాను నాతో సహా ప్రతి ఒక్కళ్ళం కూడా ఇక్కడ మనం నేర్చుకోవడానికి మాత్రమే వచ్చాం. నేర్చుకోవాలి. ప్రతీదీ నేర్చుకోవాలి. నాకొచ్చు, నాకు తెలుసు, నాకెప్పుడో ముందే తెలుసు, నాకెప్పుడో తెలుసు, నాకన్నీ వచ్చేత్తాయి, అన్నీ తెలిసిపోతాయి. అమ్మ ప్రతి ఒక్కళ్ళకి మనలో ఉన్న పరమాత్ముడు మనకు తెలియచేస్తూ ఉంటాడు. మనం అబ్జర్వ్ చేసుకోవడంలో ఉంది. నేననే గొప్ప కాదు. మీకు కూడా వస్తాయి స్వప్నాలు. మీతో కూడా భగవంతుడు మాట్లాడతాడు. మీరు కూడా గ్రహించుకోండి. మనకు తెల్లవారుజామున మెలుకువొస్తుంది. పడుకుంటారు. పడుకున్నప్పుడు మీకేవో ఒకటి మాటలు వినపడతాయి. అది ఆ సాధనకి మీరొచ్చేయాలి. ఎవరో మాట్లాడుతున్నారు నాతో స్వామి. నేను నీతో మాట్లాడుతున్నాను. నువ్వు నాతో మాట్లాడుతున్నావా? నాకిదలా ఉంది. ఇలా చెప్తే ఎలా బావుంటుందన్నప్పుడు ఖచ్చితంగా మనలో ఉన్న పరమాత్ముడు మనతో మాట్లాడతాడు. ఎప్పుడో